అయితే మీకు కొన్ని నియమాలు ఉంటాయి అంటారు, వాస్తవమేనా? ఫుడ్ దగ్గర నియమాలంటే బోనం చేసే వరకు మాత్రం ఒక్క పొద్దుతో ఉంటాము. అంటే శుచి శుభ్రమైన బట్టలు, కొత్త బట్టలు అయితే కొత్త బట్టలు, ఎవరైనా వాళ్ళు పిలిస్తే బియ్యం పోస్తే ఆ బియ్యం పోసి ఆ చీర కట్టుకొని దాని మీద బోనం ఎత్తుకుని ఉంటాయి. ఈ నియమాలతో పాటు దేహ నియమాలు కూడా బోనం చేసేంత వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కానీ అందరూ ఆలోచించేది ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ కాదు ఇక్కడ అమ్మవార్లకు చేసేది, నాన్ వెజ్తోనే చేస్తారు కాబట్టి వెజిటేరియన్ అందరూ వెజిటేరియనా, శివశక్తులు వెజిటేరియన్లా ఉంటారు అనేది కాదు. అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఎవరు తినాలి? ఆ మొదటి ప్రసాదమే మాకిస్తారు, ఫస్ట్ అమ్మవారికి ఇచ్చిందే మాకిస్తారు. కాబట్టి బోనం అయిపోయిన తర్వాత వి బికమ్ నాన్ వెజిటేరియన్. బోనంకి బిఫోర్ ప్యూర్ వెజిటేరియన్స్. ఎందుకంటే ఆ అమ్మవారికి సేవ చేసే వరకు ఆ ఎంగిలి పడకుండా, మేమెంగిలి పడకుండా, బోనాన్ని ఎంగిలి చేయకుండా బాగా పద్ధతిగా ఒక మడి ఆచారం లాంటిది. ఆల్మోస్ట్ మా శివశక్తులు కొంతమంది మడి చేసినంత పని చేసేస్తాం. అంటే చాలా బోనం విషయంలో మాత్రం జాగ్రత్తలు పడతాం, చాలా మంది పడతారు. నేను ఒక్కదాన్ని కాదు, చాలా మంది నిష్టగా చేసే వాళ్ళు ఉన్నారు. నియమాలు ఉంటాయి. దాని తర్వాత ఇంకా మన తెలంగాణ అమ్మ శాకం అన్ని నడుస్తాయి అన్నమాట. అయితే ఇంకొకటి, ఇండైరెక్ట్ గా వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనే క్వశ్చన్ ని నాతో ఇలా తీపిచ్చినాను. మన తెలంగాణ పండుగలు బోనాలంటే మనం ఏది కాదు, యాటలు కోస్తాం, దావత్ చేస్తాం, చుట్టాలని పిలుస్తాం. ఆడపడుచులని పిలిచేదే అందుకు. బ్యూటిఫుల్